బాబాజీ నేను శ్రీశైలంలో కొంతమంది ఇప్పటికి కూడా అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ సాధన చేస్తారు. ఇప్పుడు సాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు శ్రీశైలంలో. కొన్ని మఠాలున్నాయి. నేను మఠాల్లో కొంతమందిని కలిసినప్పుడు కొంతమంది దొంగ బాబాలు ఉన్నారు. కొంతమంది 100లో ఒక 10 మంది ఉన్నారు బాబాలు. లోపల వాళ్ళు కొన్ని దూరం వెళ్తే కనిపించే అవకాశం ఉంది. కొంతమంది కనిపించిన అవకాశం ఉంది. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటికి శ్రీశైలం గర్భగుడిలోకి బ్రహ్మముహూర్తంలో కృష్ణా నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేసి వెళ్ళేది మొట్టమొదటిసారి వాళ్ళేనంట. అంటే ప్రధాన పూజారులు ఎవరైతే ఉన్నారో డోర్ ఓపెన్ చేసేటప్పటికీ వాళ్ళు వచ్చిపోయిన పాదాల తడి అక్కడ ఉంటుంది. ప్రతిరోజు ఉంటుందంట అది. కానీ వచ్చే భక్తులకు వీళ్ళకి ఎవరు తెలియదు. ప్రధాన గుడి ఓపెన్ చేసి పూజారు ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలుసు. ఈ సాధకులు ఎవరైతే ముందు నుంచి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది నేను ఒకరితో మాట్లాడినప్పుడు ఇది వాస్తవం అండి అన్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవము అనేది విషయం. భూమండలం అనేది ఒక శరీరం, విశ్వం అనేది ఒక శరీరం. డోర్ మొత్తం మంది ఉంటుంది, వాళ్ళు ఇలా వచ్చిపోతుంటారు. అసలు అదే చెప్తున్నాను కదా, విశ్వం అంతా ఒక శరీరం అండి. అలాగే భూమి అనేది ఒక శరీరం. ప్రతి ప్లానెట్ ఇట్స్ ఓన్ ప్లాన్ ఈజ్ దేర్ టు సర్వైవ్ దేర్ లైఫ్స్. అంటే ప్లానెట్ అయినా మన శరీరం అయినా ఒక శరీరంలో ప్రతి కణం కూడా ఇట్స్ ఓన్ ప్లాన్ అండ్ సర్వైవింగ్ ప్రాక్టీస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ప్రతిదీ పూర్ణమే. అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ ఇండివిజువల్ బట్ ఒకే శరీరం. అలాగే టెంపుల్లోకి ఎవరో వస్తున్నారు తెల్లవారుజామున, తాళం వేయకముందు. తాళం వేసి తాళం డోర్లు బంద్ చేసిన తర్వాత గుడి క్లోజ్ అయిన తర్వాత ఎవరు లేని సమయంలో వచ్చి బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేసి పూలు పెట్టి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజారులు వస్తారు. కానీ పాదాలు తడి మాత్రం కనిపిస్తుంది, మనుషులు ఎవరు కనిపించారు. సీసీ కెమెరాలో కూడా ఎలాంటిది రికార్డ్ అవ్వదు. యోగులకి ఇప్పుడు శారీరకంగా ఉన్నప్పటికి కూడా అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి వారు శరీర ధారణ చేసినప్పటికి కూడా ఈ గోడలు వీటిల్లోంచి కూడా వెళ్ళిపోయేటటువంటి శక్తి ఉన్నటువంటి సిద్ధులు ఉన్నట్టయితే శ్రీశైలంలో సిద్ధులు ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఈ భూమండలం మీద కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి. ఆ శక్తి కేంద్రాల్లో ఎక్కడ మొదలవుతుందంటే ఈ భూమండలం మీద ది సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, అది ఇరుసు అంటే యాక్సిల్ అంటే ఈ భూమండలానికి యాక్సిల్ ఎక్కడ ఉందంటే కేంద్రం, దాన్నే మేరు అంటారు. ఏమంటారు? మేరు పర్వతం అంటే కైలాష్. దానికే కీలం అంటే యాక్సిల్ అండి. కీలం ఈ కీలకం అనమాట యూనివర్స్కి మొత్తం, నాట్ ఓన్లీ భూమి. ఇట్స్ ఎ సస్పెన్షన్ ఆఫ్ ద ఎర్త్. భూమికి భూకంపాలు వచ్చినా ఏమైనా వచ్చినా అటు పక్కన సూర్యుడికో చంద్రుడికో తగిలేయకుండా ఏం చేస్తుందంటే సస్పెన్షన్ మెయింటైన్ చేస్తుంది అనమాట, బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. ఆ బ్యాలెన్సింగ్ కేంద్రం ఏదైతే ఉందో అది కైలాసం. అక్కడ శక్తి. అందుకే ఈ సృష్టిని అంతటిని బ్యాలెన్స్ చేసే పరమశివుడు యొక్క శక్తి కైలాసం అన్నమాట. అర్థమవుతుందా? ఓకే. అలాగా అక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రం సహస్రారం అయితే అక్కడి నుంచి ఇలాగా మొత్తం అన్ని కేంద్రాలు భూమి మీద కూడా ఉన్నాయి. అలాగే నాడులు అంటే నదులు, గంగా యమున, అంతర్లీనంగా సుషుమ్న, ఇవి భూమికి కూడా ఉంటాయి. గంగా యమున సరస్వతి, ఇక్కడ గంగా యమున సరస్వతి. ఇది అలహాబాద్ అక్కడ చెప్పుకున్నారుగా త్రివేణి సంగమం. కాబట్టి ఈ త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అనేది ఇక్కడ ఉంది, భూమి మీద ఉన్నది. అలాగే విశ్వానికి కూడా మొత్తం గెలాక్సీలు, ఈ సూపర్నోవాలు అన్నిటికి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ నాడులు మనలో ఏం చేస్తుంది, మనం జీవింపజేయడానికి. నదులు ఏం చేస్తాయి, విశ్వాన్ని ఈ భూమండలాన్ని సస్యశ్యామలను జీవింపజేయడానికి జీవనాధారం. అలాగే విశ్వాన్ని జీవనాధారం అక్కడ నాడులు ఉంటాయి. ఇవన్నీ కూడా పాలపొంతలు, ఇవన్నీ ఆ విధంగా శక్తి కేంద్రాలు అన్నింటినీ కలుపుతూ భూమి మీద కూడా ఉండేటువంటి ఒక ప్రక్రియలో హిమాలయాల్లో కొన్ని కేంద్రాలు, అలాగే
ఈ దక్షిణానికి పైన ఉత్తరం నుంచి దక్షిణానికి కింద వరకు వస్తాయన్నమాట, కాశ్మీరం వరకు. ఈ శక్తి కేంద్రాల్లో ముఖ్యమైనటువంటివి హిమాలయాల్లో కైలాసం, కేదారు, పశుపతినాథ్, ఇలా కొన్ని కేంద్రాలు, కాశీ, అలా వస్తూ వస్తూ అమరకంటక్ వస్తుంది. మధ్యప్రదేశ్లో అమరకంటక్, నాభిస్థానంలోకి వచ్చాక అమరకంటక్ వస్తుంది. ఇలా వస్తూ వస్తూ శ్రీశైలం వస్తుంది. శ్రీశైలం తర్వాత రామేశ్వరం వరకు ఉంటుంది అన్నమాట. ఒకే ఏ విధంగా అయితే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, నాది, విశుద్ధి చక్రాలని ఆయా కేంద్రాల్లో భూమి మీద కూడా, భూమి ఇక్కడి నుంచి కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు శక్తి కేంద్రాలన్నీ ఉన్నటువంటి ప్రదేశం, ముఖ్యంగా హిమాలయాలు, అంతటి శక్తివంతమైనటువంటివి దక్షిణాన మనకి శ్రీశైలం, అలాగే అంతటి శక్తివంతమైనటువంటి మధ్యలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమరకంటక్. ఈ విధంగా మనకి అక్కడ కూడా కనెక్షన్ నదులు ఉంటాయన్నమాట, కనెక్టెడ్ నదులు. వాటికి నర్మదా నది మధ్యలో పడుతుంది, అక్కడ అమరకంటక్లో పడుతుంది. అలాగే చూడండి, మన గోదావరి శ్రీశైలం నుంచి వస్తుంది, పక్కనే నది ఉంటుంది శ్రీశైలానికి. అలాగే హిమాలయాలు గంగాయమున ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఎనర్జీ ఛానల్స్. బయటికి మీకు కనిపిస్తున్నదేమో లిక్విడ్గా, నీరుగా, ఒక ఆ విధమైనటువంటి శక్తి కేంద్రాల్లో మాత్రమే దివ్య పురుషులు, సిద్ధులు, యోగులు ఉంటారు, ఋషులు. అలాంటి సిద్ధులకి ఇలాంటి తెల్లవారుజామున వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వారు అందరికంటే ముందుగానే బ్రహ్మముహూర్తంలో వచ్చి పరమశివుడికి అభిషేకం చేసి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు. మీరు చెప్పేది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఆ శక్తి సంపాదించాలంటే అసాధారణమైంది. వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు శ్రీశైలంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అది శక్తి కేంద్రం. అది శ్రీశైలం సాధకులు ఉండే, ఇప్పుడు చెట్ల మీద మాతా మాణికేశ్వరి అక్కడే కదా ఆవిడే తపస్సు చేసింది, ఆ చెట్టు మీద తపస్సు చేసింది. మేము చిన్నప్పుడు వెళ్ళాము, ఆవిడ ఆశ్రమానికి నన్ను ఇన్వైట్ చేశారు, ఆవిడ సమక్షంలో పూజలు చేయించారు. ఆవిడ తర్వాత ఇక్కడ ఆశ్రమం ఉంది హైదరాబాద్. ఇప్పుడు జియర్ ఆశ్రమానికంటే ముందు మాతా మాణికేశ్వరి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి కూడా నన్ను తీసుకెళ్ళి మొన్న అమ్మ మిమ్మల్ని పంపించింది, మీరు తప్పకుండా రావాలని వాళ్ళు ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ మధ్యన అన్ని ఆశ్రమాలకి పిలుస్తున్నారు. ఏది గతంలో వైభవంగా వెళ్ళిపోయిన ఆశ్రమాలన్నీ కూడా ఇప్పుడు అమ్మ లేకపోవడం వల్ల కొంచెం ఇదైంది, మీరు రండి బాబా అని తీసుకెళ్తున్నారు, మళ్ళా చైతన్యవంతం అవుతున్నాయి. అలాగే నిన్న ఉదయం మనోయోగ సాధన అని ఒక మహర్షి అక్కడ వనస్థలిపురంలో ఉండేవారు, సోమనాథ మహర్షి అని ఉండేవారు, మనోయోగ సాధన అని. అదేంటి ఆ ఊరు, వనస్థలిపురం కొండ మీద పైన పెద్ద ఆశ్రమం కట్టారు. నేను ఆయన బ్రతకుండా ఆయన ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. కానీ నిన్న నేను ఒక సౌరయోగ సాధన చెప్తుంటే ఎదురుగా ఒకరు సాధన చేస్తున్నారు. నేను సోమనాథ మహర్షి గురించి ప్రస్తావన చేశాను. ఈ ఏరియాలో సోమనాథ మహర్షి వారి కొడుకునే, నేను పెద్ద కొడుకునండి, మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను చెప్తుంది. ఆయన చెప్తే ఆయన ఆశ్రమానికి, మీరు ఆశ్రమానికి తప్పకుండా రావాలి, ఆ వైభవం పోయింది, మా నాన్నగారు తిరిగి వైభవం రావాలని మీరు అడుగు పెట్టండి అని అడుగుతుంది సోమనాథ మహర్షి. నేను ఆయన గురించి ప్రస్తావన చేశాను. ఈ ఏరియాలో సోమనాథ మహర్షి ఉండేవారు, ఆయన ఆ పైన కొండ మీద ఉండేవారు వనస్థలిపురంలో, అక్కడ దగ్గరలో నేను చెప్తున్నాను. ఆయన ఏమో వాళ్ళ కొడుకే, పెద్ద కొడుకట, ఆయన వచ్చి సాధన మీ దగ్గర చేయడం నా అదృష్టం అని చెప్పి ఆయన వచ్చి ఫోటో తీయించుకుని మీరు తప్పకుండా మా ఆశ్రమానికి రావాలి, మళ్ళీ పునర్వైభవం రావాలి అని అన్నారు. తప్పకుండా వస్తాను అన్న అని చెప్పాను. బాబాజీ, ఇంకొకటి, జాంబవంతుడు చిరంజీవి, ఆంజనేయ స్వామి చిరంజీవి అని మనకు తెలుసు. కానీ జాంబవంతుడు శ్రీశైలం గుహల్లో ఇప్పటికీ ఆయన ఉన్నాడు అని చెప్పేసి ఒక వాదన స్టార్ట్ అయింది ఈ మధ్యలో. ఇది ఎంతవరకు వాస్తవం? శ్రీశైలంలోనే జాంబవంతుడు ఉన్నాడైనా, ఉండొచ్చే అవకాశం ఉందా? అంటే మీ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక వైభవంగా చూపించేస్తున్నారు. ఉన్నాడా లేదా అనేది నేనైతే చూడలేదు కాబట్టి, మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా పెద్దలు దాన్ని నిర్దేశిస్తే ఉన్నాడని నమ్ముతాను. లేకపోతే ఉండే అవకాశం ఉందా అంటే
చిరంజీవి అనేది నా దృష్టిలో, యోగుల దృష్టిలో ఏంటంటే, చిరంజీవత్వం అంటే ఏంటంటే వాళ్ళు ఆత్మస్థితిని పొందిన వాళ్ళు అని అర్థం. ఓకే. దే కెన్ అంటే ఫిజికల్గా వచ్చేటటువంటి స్థితి వాళ్ళకి కావాలంటే సంకల్ప మాత్రం చేత మాయను సృష్టించుకుని బాడీలో కనిపించవచ్చు. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్ అకార్డింగ్ టు ద యోగిక్ ప్రాక్టీసెస్. అంటే మన పూర్వీకులందరూ కూడా ఎప్పుడు కూడా అంతర్ధానమైన, ప్రత్యక్షమైన అనేటటువంటి సిద్ధులన్నీ కలిగినటువంటి వారు. ఆత్మజ్ఞులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించగలరు. వాళ్ళు దివ్యదేహంతో కనపడతారా అంటే కామరూపులు, వాళ్ళు ఏ సంకల్పం చేస్తే ఆ రూపంలో కనిపించగలరు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. కానీ నేను చూడలేదు కాబట్టి దాన్ని నా సత్యంగా చెప్పలేను, శాస్త్రీయమైనటువంటి సత్యంగా చెప్పగలను.